డీటెయిల్ చూస్తే వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ చూడని కష్టాలు అనుభవించిన సర్పంచులు కొత్త ప్రభుత్వంలో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నారు. గ్రామంలో ప్రథమ పౌరుడిగా గౌరవం పొందే అవకాశం కోసమే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఆశయంతో అనేక మంది యువకులు, బలహీన వర్గాల వారు, మహిళలు సర్పంచులుగా ఎన్నికవుతారు. అయితే జగన్ హయాంలో సర్పంచుల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. వాలంటీర్లను ప్రవేశపెట్టడం ద్వారా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ స్థానిక ప్రభుత్వాల గొంతు నులిమిన జగన్ సమాంతర ప్రభుత్వం నడిపించారని సర్పంచులు ఏపీ అంతటా పలు దఫాలుగా ఆందోళనలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక సర్పంచుల్లో కొత్త ఆశలు చిగురించాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టడంతో సర్పంచులంతా సంబరాలు చేసుకుంటున్నారు. గతంలోనే సర్పంచులు తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టాక నిర్వహించిన తొలి సమావేశంలోనే సర్పంచుల అధికారులపై ఆరా తీశారు. సచివాలయాలను సర్పంచుల పర్యవేక్షణలోకి తీసుకొచ్చేలా కసరత్తు ప్రారంభించారు. పంచాయతీ స్థాయిలో సర్పంచులకు విశేష అధికారాలు ఇచ్చేలా పవన్ కళ్యాణ్ చర్యలు మొదలుపెట్టడంతో సర్పంచులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ చూడని కష్టాలు అనుభవించిన సర్పంచులు కొత్త ప్రభుత్వంలో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నారు. గ్రామంలో ప్రథమ పౌరుడిగా గౌరవం పొందే అవకాశం కోసమే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఆశయంతో అనేక మంది యువకులు, బలహీన వర్గాల వారు, మహిళలు సర్పంచులుగా ఎన్నికవుతారు. అయితే జగన్ హయాంలో సర్పంచుల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. వాలంటీర్లను ప్రవేశపెట్టడం ద్వారా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ స్థానిక ప్రభుత్వాల గొంతు నులిమిన జగన్ సమాంతర ప్రభుత్వం నడిపించారని సర్పంచులు ఏపీ అంతటా పలు దఫాలుగా ఆందోళనలు చేశారు.
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ చూడని కష్టాలు అనుభవించిన సర్పంచులు కొత్త ప్రభుత్వంలో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాఖ నుండి రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. యామిని, ప్రధానంగా చూసుకుంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా, ఎందుకంటే సర్పంచులకు కావచ్చు, ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించినంతవరకు సర్పంచులకి ప్రధాన పాత్ర ఉంటుంది. వీళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో కానీ, ఆ పంచాయతీ పరిధిలో కానీ వీళ్ళంతా కూడా అక్కడకు వాళ్ళే ఎమ్మెల్యేగా ఉంటారు, వాళ్ళే ఎంపీగా ఉంటారు. అక్కడికి సంబంధించినంతవరకు చెప్పుకోవాలనుకుంటే ఆ పంచాయతీకి సంబంధించినంత వరకు సర్పంచే సీఎంగా ఉంటాడు. కానీ అటువంటి పరిస్థితి అయితే గతంలో లేదని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకునేటప్పటికి సర్పంచ్ని కేవలం డమ్మీలుగా చేసి వాళ్ళందరినీ కేవలం వార్డు వాలంటీర్ల కంటే తక్కువగా చేసి వాళ్ళందరినీ కూడా పని చేపించిన పరిస్థితి అయితే ఉందని చెప్పి మాత్రం చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు ఆయన ఏదైతే నేనైతే ఒక మూర్ఖత్వంగా ఉండి తనంతా సీఎంగా ఉన్నాడు కనుక తన మాట మాత్రమే చెల్లాలి, మిగతా వాళ్ళకి సంబంధం లేదు అన్న స్థాయిలో కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఇదైతే కనిపిస్తుంది. అందుకోసమనే సర్పంచులు ప్రతి ఒక్కరు కూడా తన సర్పంచ్, ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం పట్ల కానీ లేకపోతే రాజ్యాంగపరమైన హక్కులు కానీ తను కలిగి ఉంటారు. కానీ సర్పంచులకు అటువంటి ఏమీ లేవు. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళంతా కూడా రాజ్యాంగపరంగా ఎన్నుకోబడి వాళ్ళంతా కూడా సర్పంచులు అవుతారు. కానీ ఏపీ ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. కేవలం సర్పంచులు అంటే వార్డు సచివాలయానికి సంబంధించిన ఒక వార్డ్ బాయ్ల కంటే కూడా తక్కువగా కూడా వాళ్ళందరినీ చూసిన పరిస్థితి ఉంది. కనుక అటువంటి దగ్గర నుంచి ఇప్పుడు బయలుదేరి మళ్ళీ ఈసారి కూడా ఏమైనా సరే తమకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే తమకున్న ఉనికిని కోల్పోకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సర్పంచులు అయితే ప్రజాప్రతినిధులుగా అంటే ఈక్వల్ టు ఒక ఎమ్మెల్యే. ఎందుకంటే అక్కడ ఒక నియోజకవర్గానికి సంబంధించినప్పుడు ఎమ్మెల్యే ఎలాగైతే ఉంటారో అదేవిధంగా పంచాయతీకి సంబంధించినంత వరకు సర్పంచులు కూడా అదే స్థాయిలో వాళ్ళందరూ కూడా తమ యొక్క విధులు నిర్వహించడానికి కానీ లేకపోతే తమకున్న పలుకుబడిని ఉపయోగించుకోవడానికి కానీ ప్రజలకు సేవ చేయడానికి కానీ వీటన్నీ కూడా కట్టుబడి ఉంటారు. అటువంటి పరిస్థితి లేనప్పుడు వాళ్ళందరూ కూడా డమ్మీలుగా ఉండిపోయి ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే సర్పంచ్లను మళ్ళీ రీయాక్టివేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఎన్డీఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ కూడా సర్పంచ్లను యాక్టివేట్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ విధి విధానాలను గుర్తించి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కానీ లేకపోతే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన హక్కులను కానీ ప్రజలు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను కానీ పూర్తి స్థాయిలో కూడా నిర్వర్తించబోతున్నారు. ప్రభుత్వం దానికి సపోర్ట్గా నిలవబోతుంది అంటూ కూడా ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే సర్పంచులందరూ కూడా రీయాక్టివేట్ అయ్యారు. మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా మళ్ళీ ప్రజల్లోకి మనం వెళ్ళగలుగుతాం, ఎందుకంటే ప్రజలకు సమాధానం చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రధానంగా చూసుకునేటప్పటికీ అక్కడ ప్రజలకు సమాధానం చెప్పడానికి గత 5 ఏళ్ళలో లేదు. ఎందుకంటే అసలు మాకు ఈ వర్క్ కావాలంటే వాలంటీర్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి కనిపించింది. లేదు అనుకుంటే ఇంకొక పని ఏమైనా కావాలనుకున్నా సరే అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్లోనో లేకపోతే గ్రామ సచివాలయంలోనో ఆధారపడాల్సిన అవసరం కనిపించింది. తప్పితే ఏ ఒక్కరు కూడా గ్రామ సచివాలయంలో ఉన్నంత బాధ్యతలు కూడా సర్పంచ్కి లేకుండా పోయాయి. కానీ ఈసారి చూసుకునేటప్పటికి సర్పంచ్కి మళ్ళీ బాధ్యతలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజలు నిలదీయడానికి కానీ లేకపోతే ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఒక చిన్న చర్చకి దారితీసే అంశం ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వం నియమించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు లేకపోతే ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సమాధానంగా ఉంటారు తప్పితే ప్రజలకు సమాధానం చెప్పలేరు. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో సర్పంచ్ అనేవాడు ప్రజల తరపున ఎన్నుకోబడ్డాడు కనుక తప్పకుండా ప్రజలకే సమాధానం చెప్పాలి. అటువంటి సిచ్యువేషన్లో ఆయన ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు కానీ ప్రజలు నిలదీసేటప్పుడు కూడా ఏమాత్రం కూడా సమాధానం చెప్పలేనుకున్న సిచ్యువేషన్లో అప్పట్లో ఉండిపోవడం జరిగింది. కానీ ఈసారి అది కాదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ కానీ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రజల కోసం ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు వాళ్ళకు కూడా సమాన హక్కులు కల్పించాలంటూ కూడా ఒక విధి విధానాలు అయితే రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లోనే మొత్తం సర్పంచులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అధికార పార్టీ ఉంది కనుక వాళ్ళు చెప్పిన మాటలు వినకపోతే వాళ్ళకి ఇబ్బందులు కలుగజేస్తారు అంటూ కూడా వాళ్ళు చెప్పారు. అది కాకుండా ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం టీడీపీకి సంబంధించిన కానీ లేకపోతే జనసేనకు సంబంధించిన కానీ ఎవరైనా సరే నామినేషన్ వేయడానికి కూడా వీళ్ళంతా కూడా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళందరూ కూడా ప్రలోభాలు పెట్టి కనీసం వాళ్ళ ఒక నామినేషన్ దాఖలు చేయడానికి కూడా వెళ్తున్నామంటూ కూడా
చెప్తే దాని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అయితే చాలా వరకు గతంలో కనిపించింది. అయితే ఇదే సరి అదే విషయం చెప్తున్నారు. వీరందరూ కూడా వాలంటీర్గా వెళ్తున్నాము, ఈసారి అయితే ఏకపక్షంగా వేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసింది, ఎందుకంటే రాష్ట్రం రావణ కష్టం అయిపోయింది అనడానికి ప్రత్యేక ఉదాహరణలు ఏమి అవసరం లేదు. గత 5 ఏళ్ల పాలన మనం చూసుకుంటే మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతున్నట్టు కూడా సర్పంచులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఈ ఆమెను ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలం నుంచి కూడా సర్పంచులు ఏ విధంగా అయితే వాళ్ళు అంటే వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా కేవలం అధికారంలో ప్రభుత్వం ఉంది కానీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళం కనుక అధికారంలో వాళ్ళు ఉన్నారు కనుక ఏమైనా సరే మాట్లాడితే మాకేవి ఇబ్బంది అవుతుందో అనే విషయంలో మాత్రమే బయటకు రాకుండా కేవలం వాళ్ళందరూ కూడా కుక్కిని పెనిలా పడి ఉన్నారని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్పంచులకు సంబంధించి చాలాసార్లు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సర్పంచులకు అధికారాలు తీసేయటం వల్ల అక్కడున్న గ్రామ సచివాలయాలకు అధికారాలు తీసేయటం వల్ల వాలంటీర్లకు మాత్రమే అధికారం ఇవ్వటం వల్ల సర్పంచ్ ఈరోజు కేవలం ఒక వాలంటీర్ వ్యవస్థ కంటే కూడా హీనంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మండల రెవెన్యూ ఆఫీసులకు సంబంధించినప్పుడు కూడా చూస్తే కనీసం సర్పంచ్ ఏదైనా సరే వర్క్ కోసం వెళ్ళినా సరే ఎంఆర్ఓ దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉండదు. ఎంఆర్ఓ కనీసం మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరంతా కూడా వాలంటీర్తో మాట్లాడండి, వాలంటీర్ త్రూ వస్తేనే మేము చేస్తామంటూ కూడా చెప్పండి. అంటే ఒక వాలంటీర్ అనేది మొత్తం 3rd గ్రేడ్కి సంబంధించిన ఒక ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీకి సంబంధించి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇవ్వడం, ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ మమ్మల్ని ఎందుకు ఇంత హీనంగా చూడటం అన్న దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పటి వరకు కూడా ఆ ఇబ్బంది పడినప్పటి నుంచి అక్కడ ఇక్కడ ఏవైతే స్ట్రగుల్స్ ఫేస్ చేశారో దాని నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా సర్పంచులందరూ కూడా ఏకతాటిపైకి వస్తామని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా సర్పంచుల సంఘం మొత్తం కూడా ఒకే విషయాన్ని చెప్పడం జరిగింది. మీ అందరం కూడా ఇబ్బందులు పడుతున్నా సరే ప్రభుత్వం మాకు సహకరించట్లేదు. ఎందుకంటే ప్రజల తరపున మేము ఎన్నుకోబడ్డాం కనుక మాకున్న కనీస రాజ్యాంగబద్ధంగా మాకు ఏవైతే అధికారాలు ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వండి, మేము అడిషనల్ అధికారాలు కూడా అడగట్లేదు అంటూ కూడా చెప్పారు. కానీ అటువంటి అధికారాలు కూడా ఇవ్వకుండా సర్పంచులని కేవలం గ్రామాలకు పరిమితం చేసి లేకపోతే వార్డులకు పరిమితం చేసి కేవలం వాళ్ళ ఊళ్ళకి పరిమితం చేసి సర్పంచులను మొత్తాన్ని కూడా కేవలం దేనికి పనికి రాకుండా వాలంటీర్ వ్యవస్థను మాత్రమే పనికొచ్చే విధంగా చూపించుకుంటూ గత ప్రభుత్వం చేసిన విధి విధానాలన్నీ కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడే వాళ్ళందరూ వ్యతిరేకించారు కనుక తప్పకుండా ఇప్పుడైతే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కూడా అందరి మీద కూడా బాధ్యత ఉండగలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతగా ఉండి వాళ్ళందరినీ కూడా ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో కూడా మేము అందరూ కూడా సహకరిస్తామంటూ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక సర్పంచులకు కూడా ఈసారి ఒక కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద కానీ లేకపోతే చంద్రబాబు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ ఒక కొత్త హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక స్థాయిలో అంటే ఒక కద్దరు చొక్కా వేసుకొని గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు పూర్తిగా కూడా వాళ్ళకైతే ఇబ్బంది లేకుండా వాళ్ళకైతే ఉన్న మర్యాద కావచ్చు లేకపోతే వాళ్ళకున్న ప్రోటోకాల్ కావచ్చు లేకపోతే వాళ్ళకున్న బాధ్యతలు కావచ్చు ప్రతిదాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంటాయి. కనుక ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఈసారి సర్పంచులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఒక ఏకపక్షంగా ఉండి ఎన్డీఏ ప్రభుత్వానికైతే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ బాధ్యతలను కూడా ఏదైతే ప్రజలు ఇచ్చారో ఆ ప్రజలు ఇచ్చిన బాధ్యతను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి ప్రభుత్వం మాకు సహకరిస్తుందంటూ కూడా వాళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.